जय श्रीमन्नारायण श्रीमते रामानुजाय नमः श्री गुरुभ्यै नमः కాలభైరవ జయంతి ఇది కార్తీక మాసము కృష్ణపక్షము అష్టమి తిథి రోజు నాడు అంటే నవంబర్ 23వ తేదీ శనివారం రోజు నాడు ఈ యొక్క కాలభైరవ జయంతి వస్తుంది. కాలభైరవ జయంతి రోజు నాడు ఏమి చేయాలండి అని చెప్పంటే ఈ యొక్క స్వామిని అని చెప్పంటే ఓం కాలభైరవాయ నమః అని చెప్పని ఈ యొక్క మహామంత్రమును 108 సార్లు లేదా 1000 సార్లు జపించడం వల్ల అపమృత్యు దోషము పోతుంది. అయితే ఇది ఆ రోజు నాడు కాలభైరవునికి శునకము వాహనము కాబట్టి దానికి ఏమిటంటే శునకానికి ఆహారము పెట్టండి అని చెప్పంటే కుక్కకి ఆహారము పెట్టండి ఆ రోజు నాడు. పెడితే మీకు చాలా విశేషమైన పుణ్య ఫలితమే వస్తుంది. అయితే ఈ కాలభైరవ జయంతి ఎలా వచ్చింది, ఆయన యొక్క వృత్తాంతం ఏమిటి అని చెప్పని మనం చూసుకున్నట్టయితే 2 కథనాలు ఉన్నాయి. అయితే ఇది శ్రీ మహావిష్ణువు తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఇద్దరు ఒకనాడు చర్చ పెట్టుకొని వారిద్దరికి తగవు వచ్చింది. తగవు అని చెప్పంటే మనకు మానవులకు కూడా ఎలాంటి రజోగుణం ఉంటుందో వారికి కూడా అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకు చతుర్ముఖ బ్రహ్మ గారికి కూడా అలాగే వారికి వైరము వచ్చినప్పుడు ఈ యొక్క మహాశివుడు ఏం చేశాడంటే పరమేశ్వరుడు వీరికి ఒక పరీక్ష పెట్టాలని చెప్పని వారికి ఒక పరీక్ష పెడతాడు. ఏమిటండి ఆ పరీక్ష అని చెప్పంటే ఆయన ఒక ఎర్రటి అంటే ఒక బంగారు వర్ణంలో ఉన్న ఒక స్తంభం ఆకారంలో ఉండి మీరు నా మొదలు తర్వాత ఈ చివరి ఎక్కడ ఉందో కనుక్కొని రండి అని చెప్పని వారికి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు వారు వెళ్ళి అక్కడ ఆ బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు, శ్రీ మహావిష్ణువు కిందికి వెళ్తాడు. అలా వెళ్తూ చివరి భాగం ఎక్కడ ఉంది అని చెప్పని అది నాకు దొరకపోయేసరికి వచ్చి ఈ యొక్క పరమేశ్వరునికి చెప్తాడు, మీరు ఈ యొక్క లాస్ట్ చివరికి నాకు ప్రారంభం ఎక్కడుందో అంతం ఎక్కడుందో నాకు తెలియలేదు అని చెప్పని చెప్తాడు. చెప్పినప్పుడు సరే అని చెప్పిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ వచ్చినప్పుడు ఆ బ్రహ్మగారు పైకి వెళ్ళి చూసి వచ్చి అవును నాకు దొరికింది అని చెప్పని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణు ఏది మన పరమేశ్వరుడు కోపానికి వస్తాడు. శివుడు కోపానికి వచ్చి అప్పుడు ఆయన కనుబొమ్మల నుండి ఒక సృష్టిని సృష్టిస్తాడు. అదే కాలభైరవుడు. ఆయనను సృష్టించి ఆయనకు అహంకారం ఉంది కదా, ఆయన అహంకారాన్ని తీసివేయి అని చెప్పని చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఆయుధంతో కాలభైరవుడు వెళ్ళి ఆయన చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పంటే నాకు తలలు ఉన్నాయి కదా అని చెప్పని ఆ యొక్క తలను ఈయన యొక్క శిరస్సు ఛేదనం చేస్తాడు. చేసినప్పుడు అప్పుడు బ్రహ్మహత్య పాతకం అనేది కాలభైరవునికి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు పరమేశ్వరునికి ఆయన మూర పెట్టుకోగా నువ్వు వెళ్ళి ఎక్కడైతే ఈ యొక్క బ్రహ్మతల పడిందో అక్కడ నువ్వు వెళ్ళినట్టయితే అక్కడికి వెళ్ళి ఉన్నట్టయితే అక్కడ నీ యొక్క ఈ బ్రహ్మహత్య అనేది పాతకం అనేది పోతుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన లోకాలన్నీ తిరిగి చివరికి కాశీకి వస్తాడు. కాశీ వచ్చినప్పుడు అక్కడ ఒక బ్రహ్మ కపాలం ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన యొక్క బ్రహ్మహత్య అనేది పాపం అనేది తొలగిపోతుంది. కాబట్టి ఉజ్జయిని కానీ తర్వాత కాశీలో కానీ ఈయన యొక్క కాలభైరవుని యొక్క ఆలయాలు ఉంటాయి, క్షేత్రాలు ఉంటాయి. అక్కడ ఈ 23వ తేదీ నాడు అదే నవంబర్ 23వ తేదీ నాడు అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని ఈ యొక్క కాలభైరవ మహామంత్రాన్ని జపించడం వల్ల మీకు ముక్తి అని చెప్పంటే మీకు అపమృత్యు దోషం అనేది తప్పుతుంది. కాబట్టి ఇది సద్వినియోగం చేసుకోండి. శ్రీమాత్రే నమః.